మనం ఒక పర్వతం గురించి మాట్లాడాం, రూపాంతరపు కొండ అని. రూపాంతరపు కొండ మీద ఎవరు కనపడ్డారు? మోషే, ఏలియాలు కనపడ్డారు. మోషే, ఏలియాలు యేసుక్రీస్తు ఏం మాట్లాడారు తెలుసా? మోషే, ఏలియాలు యేసుక్రీస్తు ఏమో మాట్లాడుచుండెను అనుంది. కానీ లూకా రాశాడు ఏమనంటే ఆయన నిర్గమమును గూర్చి మాట్లాడుతున్నారు అని. ఈయన ఏలియా ఇక చాలు, నన్ను చంపేయి, నన్ను చంపేయి, నన్ను చంపేయి, ఇంత మట్టుకు నా పరిచర్య చాలు, నా పితరుల కంటే నేను పెద్ద గొప్పోడినేమి కాదు, చాలు, నన్ను చంపేయి, చంపేయి, చంపేయి అని ఆయన ప్రార్థన చేయటం. యేసు కూడా గిన్నె నా యొద్ద నుండి తీసేయి, తీసేయి, తీసేయి అని ఈయన ప్రార్థన. ఈ రెండింటికి ఎట్టుంది? లింక్ అవుతుందా? ఈయన చెప్తున్నాడు నేను చంపేయి, చంపేయి, చంపేయి అంటే ఇప్పటికి చచ్చిపోలే. నువ్వు కూడా గిన్నె, టిఫిన్ బాక్స్ తీసేయి, తీసేయి, తీసేయి అని ప్రార్థన చేస్తావు. గుర్తుపెట్టుకో, నా దేవుడే నీ దేవుడు. నాకెట్లా విజయం ఇచ్చాడో నీకు కూడా అట్లాగే విజయం ఇస్తాడు. గిన్నె తీసేయి అనబాకో, గిన్నెను తాగుతానని రెడీ అవ్వు. నా మీద ఒక అపవాదం ఉంది, నా మీద నేను ఇంత రోషగాడినైనా, దేవుడిని ఛాలెంజ్ చేసి దింపిన వాడినైనా, ఒక ఆడమ్మాయికి భయపడ్డాననేటువంటి మాట నా మీద ఒక ముద్ర పడిపోయింది. నీ మీద ముద్ర పడకూడదు. కాబట్టి ఈ విషయాన్ని రాబోయే వాళ్ళకి తెలిసిపోతాయి. ఆత్మల లోకంలో మీ భవిష్యత్తు అర్థమవుతుంది, ఆత్మల లోకంలో మీ గతం తెలుస్తుంది, ఆత్మల లోకంలో మీ ప్రస్తుతం కూడా తెలుస్తుంది. అర్థమైందా? ఆత్మల లోకములో ఈ భూత భవిష్యత్ వర్తమానాలు చాలా వరకు అర్థమవుతాయి. దేవుడు క్లోజ్ చేస్తే తప్ప కొన్ని ఆయన మరుగు చేస్తాడు, ఎవరికి తెలియకుండా సెన్సార్ దానికి పాస్వర్డ్ పెడతాడు. ఆ పాస్వర్డ్ ఆయన కొడితేనే ఓపెన్ అవుతుంది, లేదా ఓపెన్ అవుతుంది. మన జీవితాల్లో కొన్ని ఈడు చూస్తూ ఉంటాడు, ఎవడాడు దొంగ సాతానుగాడు, ఈడిని ఎట్లా వేయాలి, ఈడి భవిష్యత్తు ఏంటి, ఈడు ఎక్కడికి వెళ్తాడు, ఈడు ఏం చేస్తాడు, మన దానికి అన్నిటి పాస్వర్డ్ పెట్టేస్తాడు. ఆడికి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీరు ప్రార్థన చేసినా తెలియదు, దేవుడు మాట్లాడినాడు తెలియదు. మీరు అది వచ్చి పక్కన వాళ్ళకి చెప్తాడు, రాత్రి కాలం వచ్చింది, రాత్రి దేవుడు కనపడ్డాడు, దేవుడు ఇట్లా వాడుకుంటాడంట, నన్ను ఈ అభిషేకం ఇస్తాడు. ఓహోహోహో, అప్పుడు తెలుసుద్ది వాడికి. అందుకని కనబడిందలా గబక్కును ఊదేయకూడదు అందరికీ. ఒకసారి జాగ్రత్తగా సెన్సార్లు వేసుకుని, ప్రభువా చెప్తున్నాను సిస్టర్కి, ఈ సిస్టర్ మళ్ళీ ఎక్కడ ఓదకుండా, ఈమె కడుపులోనే పెట్టినేటట్టు ఎక్కడ కక్కకుండా, ఈమె కాస్త ప్రోత్సహించబడి ప్రార్థన చేసే విధంగా తండ్రి సహాయం చేయని చెప్పి అప్పుడు మాట్లాడాలి మీరు. అర్థమైందా? సో ప్రభువు ఏం మాట్లాడుతున్నారు వీరంటే, ఏలియా చెప్తున్నాడు తొందరపడద్దు, నువ్వు తొందరపడతావు, ఈ పరిస్థితి వస్తుంది, నాలాగా నువ్వు మాట్లాడే పరిస్థితి వస్తుంది, కానీ నా మాటను గుర్తు తెచ్చుకొని ఆ రోజున ధైర్యం తెచ్చుకో. మోషే, నా వల్ల కాదు, నేను రాను, నువ్వు రావు, నువ్వు వచ్చినా నువ్వు ఏం చేసినా నాకు ఫరో అంటే చాలా భయం, చాలామందిని చంపాడు ఆయన, నన్ను కూడా అట్టా చంపేస్తాడు, మమ్మీలో కలిపేస్తాడు నన్ను కూడా, నేను రానని చెప్పి అన్నాను. కానీ నా దేవుడు వచ్చిన తర్వాత ఫరో కాదు కదా, సైన్యాలు కాదు కదా, సముద్రాలు కాదు కదా, ఎడారులు కాదు కదా, రాళ్ళు కాదు కదా, నా ముందు నిలవగలిగింది ఏది? దేవుడు నీతో ఉంటే ఎవడయా నిలవగలిగేది? కాబట్టి ధైర్యం తెచ్చుకో అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకి రిమైండ్ అవుతుంది. దేవదూత వచ్చి ఆయన బలపరిచి అంటున్నాడు. ఏలియా ఏం చెప్పాడు, మోషే ఏం మాట్లాడాడు, దేవుడు వాళ్ళ జీవితంలో ఏమి నిరూపించాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, గెట్ రెడీ. అక్కడేదో జుమ్మని అయిపోయింది కాదు, అక్కడ ఆయన మనవలేనే ఆయన శోధించబడ్డాడు. మనం ఎట్లా శోధించబడతా, రాత్రి నిద్ర పట్టకుండా అడి తిరిగి సిస్టర్ బ్రదర్ అది అందరికి ఫోన్లు చేసి మాట్లాడి చేయి, మనం ఎట్లా కంగారు పడతాం, బీపీ పెరిగిపోయి. ఆయనకు కూడా ఇట్లాంటి పరిస్థితే, మనకు చెమట వచ్చింది, ఆయనకు రక్తం వచ్చింది, అంతే. అయితే మన వలనే ఆయన శోధించబడ్డాడు, కానీ పాపం చేయలేదు. ఆయన దాన్ని ఏం చేశాడు? ఆయన జయించాడు. ఒలీవల కొండ దేనికి సాదృశ్యం అంటే గాడ్స్ ప్రెసెన్స్ అండ్ ఫర్ హిస్ కంఫర్ట్. ఆయన యొక్క సన్నిధికి, ఆయన యొక్క ఓదార్పుకి
కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఓదార్పు, దేవుని ఆదరణ మనకి ఉంటుంది.